అమ్మ ఈ రోజున ఇన్ని వేల మందిలో మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు. సో మీరు అనుకున్నారా కూటమి ప్రభుత్వం రాగానే ఇన్ని పోస్టులు వస్తాయి, మనం కూడా ఉద్యోగం సంపాదించుకోగలుగుతాం అనే ఒక నమ్మకం అయితే కలిగిందా? ఏంటి, ఎలా ఉందమ్మా? కలిగింది సార్. అన్నట్టుగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీద చేసి దాన్ని కండక్ట్ చేసి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎస్సీ వర్గీకరణ వచ్చినా, తర్వాత ఇంకా డిలే అయినా అన్నట్టుగానే 16,347 పోస్టులు వదిలి దాన్ని భర్తీ చేశారు. మాకు అందరికి నమ్మకం ఉంది డెఫినెట్ గా వస్తుందని. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? గత ప్రభుత్వాల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు ఏంటమ్మా గతంలో ఎలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? మేము 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము. గత ప్రభుత్వం త్వరలో పెడతాము అట్లా చెప్పేవాళ్ళు. బట్ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు అన్నట్టుగానే ఫస్ట్ టైం పెట్టి ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ. సో ఎస్పెషల్లీ లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన మొదటిసారి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా ఆ పారదర్శకంగా ప్రతిదీ ఆన్లైన్ లో ఉంచి మీకు ఎక్కడైనా ఇబ్బందులు కానీ లేకపోతే ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడగడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? లోకేష్ గారు పనితీరు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సార్. అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వరకు ఏ లోటు లేకుండా బాగా మమ్మల్ని ఇక్కడ వరకు సేఫ్ గా తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. సో మొత్తం మీద మీ కుటుంబంలో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అవుతున్నారు. మీ సంతోషం, కుటుంబ సభ్యుల సంతోషం కానీ ఎలా షేర్ చేసుకుంటారు? ఏంటి? అందరూ ఎంప్లాయీసే సార్. మా ఇంట్లో అందరూ టీచర్స్ ఎంప్లాయీసే సార్. గ్రేట్ అండి. చెప్తున్నాం కదా, అది గత ప్రభుత్వం ఇస్తానని మెగా డిఎస్సి చాలా సార్లు వాయిదా వేసింది సార్. అన్ని ఇస్తామని ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగట్టమాడింది. ఇప్పుడు అప్పుడు అనేసి ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళు కష్టపడి చదివి చాలా ఇదైంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి నారా లోహిత్ గారు మొదటి సంతకం దీని మీదే. ఇంకోటి ఈ మెగా డిఎస్ లో చాలా కేసులు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి ఇంకోటి మొన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పుడు చాలా మంది అభ్యర్థులు అంతా డిసప్పాయింట్ అయ్యారు. వాతావరణం బాగోలేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. లోపలే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఇంత కన్ఫర్మ్ గా చేస్తారంటే చాలా చాలా సంతోషమైంది సార్. మేము ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా అంటే ప్రభుత్వం అమ్మా ఏదైతే వాళ్ళు చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా జరగడంలో లోకేష్ గారి పాత్ర కానివ్వండి, లేకపోతే సీఎం గారు పాత్ర కానివ్వండి, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా మిమ్మల్ని ఎవరైనా లంచాలు డిమాండ్ చేయడం కానీ, లంచాలు అడగడం కానీ ఇక్కడ ఏం లేదు సార్. వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు. మరి పదే విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? ఏదో అమ్మేసుకున్నారు అది ఇది. మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది. ఎలా అనిపిస్తుందండి? ఏంటి ఈ రోజున ఈ పోస్ట్ మీ అమ్మాయి సాధించడం? చాలా హ్యాపీగా ఉంది సార్. మాకి ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి కోసం చాలా కష్టపడ్డారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. గత ప్రభుత్వం చూస్తుంది, డిఎస్ వదులుతుంది, ఇదిగో ఇది 6,000 పోస్టులు వదిలినాడు. కానీ అప్పుడు సరైన అవగాహన లేకుండా దాన్ని ఇదిగా చేశాడు. ఇంకా వదిలినాడు, ఇస్తామా వద్దా అనేటట్లను. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మీద సంతకం పెట్టి దీన్ని ఎలాగైనా నేను మెగా డిఎస్సిని ఖచ్చితంగా పూర్తి చేస్తాను అనే నమ్మకం నాకు ఏర్పడింది. లోకేష్ గారు కూడా సార్, ఆయన యువ నాయకుడుగా ఫస్ట్ టైం ఆయన మంత్రి అయినా కూడా మనకి విద్యాశాఖ మంత్రి అయినందుకు ఈయన మా సీఎం గారి మాట నిలబెట్టాలి. ఖచ్చితంగా దీన్ని మెగా డిఎస్సిని సక్సెస్ చేయాలి. ఎన్ని ఆటంకులైనా కూడా ఎదుర్కొని ఖచ్చితంగా ఈ డిఎస్సిని కంప్లీట్ చేయాలి. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఇది మీద ఇది ఖచ్చితంగా మేము సాధించామనే దీని మీద మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మేము చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, మరీ ఎక్కువ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. హ్యాపీగా ఉన్నాం. నేను 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు డిఎస్సి రాష్ట్రాలను కానీ ఈ నోటిఫికేషన్ రావడం వల్ల నేను డిఎస్సి రాసి ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టేశాను. చాలా ఆనందంగా ఉంది. మా కళలు ఈరోజు సాకారం అవుతున్నాయి. దానికి కారణం నేను నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వెళ్తున్నాను. చాలా ఆనందంగా. సో అమ్మ లోకేష్ గారు అంటే ఈ రోజున యువకుడిగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన పనితీరు ఎలా అనిపించిందమ్మా? ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే ఉంచి మీ మార్కులు కానీ, కేటగిరీస్ కానీ ఎక్కడైనా మీకు అవినీతి లాంటిది ఏమన్నా కనిపించిందా? ఏంటి? ఎలాంటి పారదర్శకత చాలా అందించారు. మాకు ఇక్కడ కూడా ఎలాంటి అవసరం జరగకుండా, ఇందులోనూ మేము ఇబ్బంది పడకుండా అన్ని ఆన్లైన్ సదుపాయంతో చాలా బాగా చక్కగా జరిగింది. ఈరోజు మాత్రం చాలా ఆనందంగా. సో మీ కళ సాకారం అయింది అనుకోవచ్చంటారు? మీ ఇంట్లో కుటుంబ సభ్యుల సపోర్ట్ కానివ్వండి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడ్డానంటే దానికి ఖచ్చితంగా ఒక మ్యారీడ్ ఉమెన్కి హస్బెండ్ అనేది
చాలా ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్. Right. అందులో నా హస్బెండ్ చాలా ప్రోత్సహించారు. నా తల్లిదండ్రులు, మా అత్తవారు అందరూ ప్రోత్సహించడం వల్ల ఒక అమ్మాయి ఒక కష్టపడగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఈ రోజున మీరు సీఎం గారి చేతుల మీదుగా అలాగే మన విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా తీసుకోబోతున్నారు అపాయింట్మెంట్. నా ఆనందానికి ఈరోజు అవసరం లేవు. చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలు అందరూ నన్ను ఇన్స్పైర్ తీసుకుంటున్నారు. నా పిల్లలకి నేను టీచర్ అవుతానని ఎన్నో రోజులు చెప్తున్నాను. Right. వాళ్ళకు కూడా నా కళ ఈ రోజు నెరవేరిందిరా అని నేను చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళు కూడా ఈ రోజు టీవీ చూస్తున్నాం, మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావని చెప్తున్నారు. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇన్ని పోస్టులు ఇవ్వడం అయితే చాలా పెద్ద విషయమే. నేను పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్ ఉన్నా కూడా మాకు ఒక హోప్ ఉండేది కాబట్టి జాబ్ పెట్టారు. ఇక హోప్తోనే బాగా ప్రిపేర్ అయ్యి సో ఎస్పెషల్లీ లోకేష్ గారు అమ్మ యువనాయకుడిగా ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మెగా డిఎస్సి మీద సీఎం గారు సంతకం పెట్టంగానే ఈయన దాన్ని ట్రాన్స్పరెన్సీగా ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం, లేకపోతే ఎగ్జామ్ రిజల్ట్ ఆన్లైన్లో పెట్టడం, కేటగిరీస్ ఆన్లైన్లో పెట్టడం, ఇట్లా పారదర్శకంగా అనిపించింది అంటారా మీకు? పారదర్శకంగానే జరిగింది. ఎగ్జామ్ చాలా బాగా జరిగింది సార్. ఆన్లైన్లో జరిగినా కూడా పారదర్శకంగా అన్ని బాగా జరిగింది. ఎవరైనా డబ్బులు అడగడం కానీ లేకపోతే లంచం అడగడం కానీ అట్లాంటిది ఏమన్నా మీరు పోస్టులకి అస్సలు ఎగ్జామ్ రాసాము, కంప్యూటర్ దగ్గర కూర్చున్నాము, ఎగ్జామ్ రాసాము. అస్సలు లైన్ కి 2 ఇన్విజిలేటర్స్ తిరిగారు సార్. మాకు జస్ట్ 1 లైన్ 2 ఇన్విజిలేటర్స్ తిరిగి పర్యవేక్షణ చేశారు. కానీ అమ్మ అనేక రకాలుగా ప్రచారం చేశారు, పోస్టులు అమ్మేసుకున్నారని, లేకపోతే ఏదేదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందని. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అలాంటిదైతే ఏం లేదు సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆయన మన విద్యా వ్యవస్థని దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలని కలగంటున్నారు. ఈ రోజున ఎన్నో అంటే పోస్టులు అమ్మేసుకున్నారని లేకపోతే ఏదో జరిగిపోయిందని ఇలా ప్రచారం చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ ఇదైతే నా దృష్టిలో అవాస్తవం. ఎందుకంటే నేను ఆర్మీలో 19 years సర్వీస్ చేసి వచ్చి మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ పొందాను సార్. రైట్. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసాం. ఎలా అమ్ముకుంటారు సార్? మీకు కనిపించే ప్రశ్న నాకు కనిపించదు, నా సీరియల్ ఉన్న ప్రశ్న మీకు ఉండదు. ఎలా అది నమ్ముతారు? అది జరగకూడదనే అసలు. ఎవరైనా లంచాలు అడగడం కానీ లేకపోతే లంచాలు మీకు పోస్టులు ఇస్తామని కానీ అట్లా ప్రలోభ పెట్టడం కానీ ఏమైనా జరిగిందా? అలాంటివి అయితే ఎక్కడ జరగలేదు సార్. కానీ ఎవరైనా అలా అనుంటే పేపర్ అమ్ముకున్నారు ఇంకోటి అదైతే నా దృష్టిలో అవాస్తవం. రైట్. అవివేకంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. రైట్. కర్నూలులోనే కళ్యాణ్ సార్ అని ఉన్నారు సార్, డిజిటల్ డైరెక్టర్. ఆయన వచ్చేసి డిగ్రీ లెక్చరర్ సార్. ఓకే. ఆయన ఫ్రీగా ₹1 కూడా ఆశించకుండా మాకు విద్యాబుద్ధులు నేర్పించారంటే ఎస్ఐపి దాదాపు ఆయన సమక్షంలో 160 మంది దాకా మేము ఉద్యోగాలు సాధించాం సార్. గ్రేట్ గ్రేట్. అలాంటి వాళ్ళు అంటే నెక్స్ట్ నా లోకేష్ గారికి ఇది నా సందేశం సార్. రైట్. ఫర్దర్ గా డిఎస్సి జరిగినప్పుడు అలాంటి వాళ్ళ చేత ఉచితంగా క్లాసులు నిర్వహిస్తే ఎవరండి? ఎవరు? కర్నూలు. ఓకే. రైట్. 100 కుటుంబాలు 200 కుటుంబాలు బాగుపడతాయని రైట్. మా ఆకాంక్ష సార్. రైట్. వచ్చారా సార్? ఆయన వచ్చారా? మీడియా రాలేదు సార్ ఆయన. రైట్. రియల్ కాబట్టి ఈ మీడియా ద్వారా లోకేష్ గారికి మేము వినియోగించుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళ చేత క్లాసులు తెప్పిస్తే కొన్ని 100 కుటుంబాలు బాగుపడతాయి సార్. Please subscribe to Leo News for more videos.